జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ బీద రవిచంద్ర ఎన్నికైన సందర్భంగా జిల్లా నుంచి టీడీపీ నాయకులు విచ్చేసి ఘనంగా గజమాలలతో శాలువాలతో బొకేలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళ్లపాక అనురాధ, టీడీపీ నాయకురాలు విజేత తదితరులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని బీద రవిచంద్రకు మరియు చేజర్ల వెంకటేశ్వర రెడ్డికి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం. మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు 5 సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకి బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ 5 సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు. మీడియాపై దాడులు, అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి, కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు. ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా, మహిళా కార్యక్రమమైనా, బీసీల కార్యక్రమమైనా, మత్స్యకారుల కార్యక్రమమైనా, రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్, ఈనాటి హోంమంత్రి అనిత గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు, ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేశాను. మరొక వైపున కావల్లో కరుణాకర్, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు, ఎటు చూసిన మర్రిపాడు ఉదంతం, అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ఈ జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో ఫలితాలు కూడా మనం చూసాం. కేడర్కి అండగా నిలబడ్డాం. ఒక ఉద్యమం కాదు, బహుశా రాష్ట్రంలో మరి ఏ జిల్లాలో జరిగినన్ని ఉద్యమాలు నెల్లూరు జిల్లాలో జరిగినాయి. బట్ ఫలితాలు ఈరోజు మనకు వచ్చాయి. 5 సంవత్సరాలు అబ్దుల్ అజీజ్ గారు ఈ దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. ఏదేమైనా అధికారం వచ్చామనే నేను గెలిచేసాం, అధికారం వచ్చానని కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్తనింగ్, క్యాడర్
వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం, దాంతో సమానంగా ఇది కూడా ముఖ్యమని అనేది రవిచంద్రకి అన్ని సమస్యలు తెలుసు జిల్లా గురించి, కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. డెఫినెట్గా పార్టీ మళ్ళీ 2024 పరిస్థితి 2029లో కూడా అదే పొజిషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లే చేజల వెంకటేశ్వర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎప్పుడు పార్టీ ఆఫీస్లో వారానికి 4-5 రోజులు ఇక్కడే ఉంటూ పార్టీ కార్యాలయాన్ని కనిపించుకొని సేవలు అందించాడు వెంకటేశ్వర రెడ్డి. సీనియర్ మోస్ట్ ఆయన కూడా పార్టీ ఆయన పుట్టినప్పటి నుంచి, అంటే ఆయన ఆయన పార్టీలో ఉన్నాడు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరికీ 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా నన్ను నియమించడం, మరి వాళ్ళందరి యొక్క సహకారంతో నెల్లూరు జిల్లాని క్లిష్ట పరిస్థితుల్లో అనేక పోరాటాలు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మళ్ళా ప్రభుత్వంలో తెచ్చుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక గుర్తులు రైతుల కోసం పోరాడాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పంచలు కట్టుకొని థర్మల్ పవర్ స్టేషన్ కోసం పోరాడాం. అనేక సంఘ విద్రోహ శక్తులు అందరి పూర్తి సహకారం ఉంటుంది. రవిచంద్ర గారు ఈ జిల్లా అధ్యక్షతనే కాకుండా ఇంకా మంచి పదవులు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.